ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఓకే, సో అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, మీరు టర్బో సిలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు వన్స్ ఒకసారి కంప్లీట్గా రాసిన తర్వాత మీరు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంటి ఒకసారి చూద్దాం. మీరు శాంపుల్ ప్రోగ్రామ్ ఏదైనా రాస్తే కనుక ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ కర్సర్ ఏ లైన్లో ఉంటుందో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కర్సర్ తాలూకు మూమెంట్ని మీరు డైరెక్ట్ చేయాలి. సో ఆ కర్సర్ తాలూకు మూమెంట్ని డైరెక్ట్ చేయాలంటే కనుక కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి కర్సర్ తాలూకు మూమెంట్ని మీరు డిసైడ్ చేయాలి. అవి టోటల్గా 3 టైప్స్ అండి. ఒకటి సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ జంప్ స్టేట్మెంట్స్. వీటిని ఉపయోగించి ఈ 3 స్టేట్మెంట్స్ని ఉపయోగించి మీరు కర్సర్ తాలూకా డైరెక్షన్స్ ఆర్ మూమెంట్స్ని మీరు కంట్రోల్ చేయాలి. రైట్, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఈ సెషన్లో నేను సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఉండే 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి నేను ఆ కర్సర్ తాలూకా డైరెక్షన్స్ని నేను కంట్రోల్ చేస్తాను. ఓకే, సో మేము ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆ సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మీరు సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే కనుక అగైన్ ఇక్కడ 5 టైప్స్ ఉన్నాయండి. ఇక్కడ 4 టైప్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ టోటల్ 5 టైప్స్ అండి. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, మిస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. ఇవి టోటల్ యాక్చువల్ 5 టైప్స్ అండి. సో ఈ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి కూడా మీకు క్లియర్గా విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఒకసారి ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సో డైరెక్షన్స్ని కర్సర్ తాలూకా డైరెక్షన్స్ ఎలా మూవ్ చేయాలి బై యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్. వీటిని ఉపయోగించి కర్సర్ తాలూకా డైరెక్షన్స్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మీరు రాసేటప్పుడు ఈ 4 పారామీటర్స్ ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాస్తేనే మంచి మార్క్స్ పడతాయి. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ద ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ద మోస్ట్ సింపుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు decide whether a certain statements or block of statements will be executed or not. Therefore, if a certain condition is true, then the block of statement is executed, otherwise not. అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ సింటాక్స్ ఒకటి ఉంది చూడండి. ఇఫ్ అండ్ కండిషన్ అంటే ఇక్కడ ఒక కండిషన్ మనం అప్లై చేస్తాము, క్రియేట్ చేసుకుంటాం. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓన్లీ కండిషన్ ఇక్కడ ఏంటి, సింప్లిఫ్ స్టేట్మెంట్స్ ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటుందండి, ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉండదు. ఇంకా అంటే ఓన్లీ ఒక కండిషన్ ఉంటుంది, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాత్రం ఉంటుంది. ఇది సింటాక్స్ యాక్చువల్లీ. మీరు ప్రోగ్రామ్ ఈ ఫార్మేట్ లో రాయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. ఇక్కడ కండిషన్ ఒకటి తీసుకున్నా, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే కనుక ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. లేదనుకోండి ఫాల్స్ అనుకోండి, ఇంకో ఆప్షన్ ఉంది, ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకా. ఓకే, సో కర్సర్ అనేది బయటకు మూవ్ అయిపోతుంది. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ మనం ఎలా ఈజీగా రాయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీకు తెలుసు కదా, హెడర్ ఫైల్ సెక్షన్స్ మెన్షన్ చేసేయండి. ఓకే, రైట్ stdio.h. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ conivivo.h. ఓకే, రైట్. ఇప్పుడు హెడ్ సెక్షన్ మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ సెక్షన్ చూద్దాం. వైట్ మెయిన్, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. చూడండి, ఇక్కడ వరకు కామన్ గా అన్ని రాయాలి. ఓకే, తర్వాత 2 వేరియబుల్స్ తీసేసుకుందాం. ఓకే, int a ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుంటున్నాం. ఓకే, సెమీకోలన్. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్, ఇక్కడ 7 తీసుకోలే రూల్ ఏం లేదండి. రైట్, నెక్స్ట్ int b, int b ఈజ్ ఈక్వల్ నేను 6 తీసుకుంటున్నాను. ఓకే, పైన ఇక్కడ నేను CLR SCR మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఓకే, రైట్.
సో క్లియర్ స్క్రీన్ తెలుసు కదండి, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ క్లియర్ స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ వరకు రాసిన తర్వాత సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి కొంచెం క్లియర్గా చూద్దాం. చూడండి, ముందు ఆ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ సింటెక్స్ తెలిసి ఉండాలి, మైండ్లో స్ట్రైక్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఏంటి సింటెక్స్? ఇఫ్ అంటే ఇక్కడ కండిషన్ తీసుకోవాలి, ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్, ఇంతేనండి యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ సింటెక్స్ ఏంటి? ఈ కండిషన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేది ఇది ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అండి. ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, రైట్? సో కండిషన్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, మనమే క్రియేట్ చేసుకోవాలి ఓన్గా. సో ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అని తీసుకుంటా. ఓకే, ఇది ఏంటి కండిషన్? ఒక కండిషన్ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నా. మీకు కావాలంటే యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్స్, మీ క్రియేటివిటీ బట్టి అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని ఏదైతే ఉంటాయో అవి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బాడీలో మీరు ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి స్టేట్మెంట్స్ మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేది మీ క్రియేటివిటీ, మీ ఇష్టం, ఏదైనా రాయొచ్చు. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కండిషన్ ట్రూ అయితే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అలాగైనా రాయొచ్చు. లేదా కండిషన్ ట్రూ అయితే ఇక్కడ నేను నచ్చిన స్టేట్మెంట్ మెన్షన్ చేయొచ్చు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, అది మీ ఇష్టం. అక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని మెన్షన్ చేయాలి అనే రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్, బట్ సింటెక్స్ ఫాలో అవ్వాలి. కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మన మీనింగ్ యాక్చువల్లీ. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఈ స్టేట్మెంట్ రాయాలని రూల్ ఏం లేదండి, మీకు నచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, రైట్? సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, కంపైలేషన్ చేయాలి. ఓకే, నో ఎర్రర్స్. సో ఒకసారి చూద్దాం, రన్ చేద్దాం. సో ఇక్కడ గెట్ సిహెచ్ మెన్షన్ చేయాలి, మెన్షన్ ద గెట్ సిహెచ్, రైట్? ఓకే, సో నో ఎర్రర్స్. చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే కండిషన్ ఇక్కడ ట్రూ కదమ్మా. ఏ ఈజ్ ఇక్కడ 7 గ్రేటర్ దెన్ బి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఫాల్స్ అయితే, ఫాల్స్ అనే కాన్సెప్ట్ తీసుకోకూడదు ఇక్కడ. సింపుల్ స్టేట్మెంట్స్ లో ఫాల్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేశారు, ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ నే తీసుకోవాలి, అది సింటెక్స్ అని. సో ఇక్కడ స్టేట్మెంట్ చేంజ్ చేస్తాను చూడండి. సరే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ కాదు, ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ఇస్తాను. నచ్చిన స్టేట్మెంట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్, రైట్? సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని తీసుకోవాలనే రూల్ ఏమైతే లేదు ఇక్కడ, అలా చెప్పలే. ఈ స్టేట్మెంట్స్ మ్యాండేటరీ కాదు, యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్. లాజిక్ సింటెక్స్ అనేది మిస్ అవ్వకుండా మనం ఫాలో అవ్వాలి. ఓకే, చూడండి, గుడ్ మార్నింగ్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్? నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూద్దామండి.